నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే జాతీయ స్థాయి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లో కూడా అంతా కాంట్రాస్ట్ వాతావరణం కనిపిస్తుంది. కానీ ప్రజల నాడి ఇటువైపు ఉంది. వాస్తవానికి సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పార్టీలు చేస్తున్నటువంటి కసరత్తు రాబోయేటువంటి ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు చాణక్య గ్రూప్కు సంబంధించినటువంటి ముఖేష్ గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే అండి. ముఖేష్ గారు, ఏంటి గ్రౌండ్ రిపోర్ట్స్ పైన ఎక్కువ డిస్కషన్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఎలక్షన్స్ చూసాము. తెలంగాణ ఎలక్షన్స్లో ఒక 4 నెలల క్రితం జరిగినప్పటికి కూడా ఒక అంచనా అనేది ఉండింది ప్రజలకు కానీ పార్టీలకు కానీ. ఆంధ్రప్రదేశ్ విషయంలో అంత కన్ఫ్యూజనే ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మీరు సర్వేలు చేస్తుంటారు. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు డిసెంబర్ 30. సో ఇప్పుడు ఈ 3 నెలల్లో మళ్ళీ రకరకాల పరిణామాలు జరగబోతున్నాయి. ఎన్నికలు మ్యాక్సిమం మార్చ్ అనేటువంటి సంకేతాలు, నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. ఎలా ఉంది మీకున్నటువంటి రిపోర్ట్? కేశవ్ గారు నమస్తే. డిసెంబర్ 30న మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రీపోల్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు తెలంగాణలో కూడా ఎలక్షన్స్కి ముందు, పోలింగ్కి ముందు ఒక నెల రోజుల ముందు వరకు కూడా ఒక ఖచ్చితమైన క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని. ఒక సైడు అన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కి 70-80 సీట్లు కూడా వచ్చిన చూడడం జరిగింది. బట్ మేము ఇంకొక 4 సర్వే కంపెనీలు, డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ఒక నెల ముందు ఒక ఖచ్చితమైనది క్యాండిడేట్ల డిక్లరేషన్ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఏ కాన్స్టిట్యున్సీలో ఏ అభ్యర్థి, అంటే ఇక్కడ పార్టీ వేవ్తో పాటు క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమవుతుందంటే, డిసెంబర్ 30 వరకు జరిగిన సర్వేలో మనకు వచ్చింది టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. ఒక మినిమం 115 సీట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి. మ్యాక్సిమం 128 వరకు వస్తాయి. క్యాండిడేట్స్ అకామిడేట్ కూటమిలో అలయన్స్లో ఒకవేళ క్యాండిడేట్లు డిక్లేర్ చేసిన తర్వాత ఇదేమన్నా వ్యారీ అవుద్ది అనేసి మేము ఏం చేసాం, పార్టీ వేవ్ ఎక్కువ ఉన్న దగ్గర మినిమం మ్యాక్సిమం ఫిగర్ చేసుకొని క్వశ్చనింగ్ పెట్టుకొని ఒక 13 స్థానాలు, అంటే ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఫిగర్ ఇవ్వడం. ఆ రోజు అక్కడ ఈ క్యాండిడేట్స్ ఇంకా డిక్లేర్ కావాలి, పార్టీ వేవ్ని కన్సల్టేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గత 2 నెలల నుంచి తర్వాత ఏంటంటే లోక్సభ స్థానాలను బేస్ చేసుకొని కూడా మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది. లోక్సభ స్థానాలు చేసుకొని సర్వే చేస్తున్నప్పుడు కూడా మనకు వేవ్ అయితే కనిపిస్తుంది టీడీపీకి. ఈ అభ్యర్థుల విషయం అనేది ఏంటంటే ఇరు పార్టీలకు పెద్ద దెబ్బ తీసే క్రమంలో దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం చూసుకుంటే, గుడివాడ నియోజకవర్గం ఉదాహరణకు తీసుకుంటే, గుడివాడలో మనకు రావి వెంకటేశ్వర గారు గతంలో తెలుగుదేశం పార్టీ వర్క్ చేశాడు. గత 3 ఏళ్ల నుంచి కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఫ్యామిలీ కూడా అక్కడ బలమైన కుటుంబం. ఈ ఫైనాన్షియల్ అంటే ఇష్యూస్లో కొంచెం అటు ఇటు ఏమైంది అంటే, ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ గుడివాడకి ఎంటర్ అవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే అప్పటి వరకు క్యాడర్ అంతా రావు వెంకటేశ్వరరావు మీద సానుభూతి, అంటే ఒక వ్యక్తిగత సానుభూతి అనేది, అంటే కుటుంబం మీద గౌరవం, వెంకటేశ్వరరావు గారిని ఈసారి ఎమ్మెల్యేగా చూడాలని గౌరవంతో అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ ఎట్లయినా కొడాలి నాన్ని ఓడించాలని, అటు వైసీపీలో ఉన్న సగం మంది క్యాడర్ కూడా రావి వెంకటేశ్వరరావుకు సానుకూలంగా స్పందించారు అక్కడ మనం గమనిస్తే. ఎందుకంటే కొడాలి నానికి సీట్ ఇచ్చే క్రమంలో రావి వెంకటేశ్వరరావు ఫ్యామిలీనే దాన్ని సాక్రిఫైస్ చేసింది అప్పుడు 2009 ఆ టైంలో. ఈసారి ఎట్లయినా ఓడించాలని కంకణం కట్టుకున్న క్రమంలో గత 3 నెలల కింద 4 నెలల కింద ఏమైందంటే, క్రిస్మస్ అనుకుంటా ఐహోప్లా, ఆ టైంలో ఒక ఎన్ఆర్ఐ బాబు గారిని కలవడం, ఇవన్నీ చర్చలు జరిగినాయి, చూసినాం. దాని తర్వాత జరిగిందంటే ఇప్పుడు ఇన్ఛార్జికి కూడా ప్రకటించేశారు. అప్పుడు టీడీపీ క్యాడర్ పైన లోపల ఇంటర్నల్గా ఉన్న టీడీపీ క్యాడర్, అంటే గ్రాస్ రూట్లో ఉన్న టీడీపీ క్యాడర్ ఏం ఆలోచన చేస్తుంది, అరే మనం ఈ వ్యక్తిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం, లాస్ట్కి వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారని సరికి లోపల అసంతృప్తి అనేది ఉంటుంది. పైకి తిరుగుతారు క్యాడర్, నాయకుడు చుట్టూ క్యాడర్ తిరుగుతారు, కానీ లోపల ఉన్న అసంతృప్తిని మనం కౌంట్ చేయలేము. ఇలాంటి నియోజకవర్గాలు ఒక 30-40 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు చాణక్య గ్రూప్ ద్వారా అనేక సర్వేలు చేశారు. ఒక రకంగా దాని ఫౌండర్గా దాన్ని ఎమర్జీ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో మీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసారా? ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇండియా టుడేకి ఉన్న పేరు తెలుసు, టైమ్స్ నౌకి ఉన్న పేరు తెలుసు. అవును, ఒకలేమో వీళ్ళు గెలుస్తారని ఇస్తున్నారు, ఇంకొకలేమో వాళ్ళు గెలుస్తారని ఇస్తున్నారు. ప్రజలు ఇది ఒక రకమైన అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేశవ్ గారు ఇక్కడ స్పష్టంగా ఒకటి క్లారిటీగా తీసుకోండి. మొన్న తెలంగాణ ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం
డిసెంబర్ 30వ తారీఖు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ ఇచ్చినాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఇండియా టుడే వాడు ఇచ్చాడు. మనం ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇచ్చామో 67 సీట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని, 64 స్థానాలు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. మొన్న డిసెంబర్ 30 మనం ఇచ్చింది, ఇది రీసెంట్గా డిసెంబర్ 30న మనం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ షేరు 50 నుంచి 41కి పడిపోయిందని మనం ఇవ్వడం జరిగింది. మొన్న ఇండియా టుడే ఛానల్ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ 50 నుంచి 41కి పడిపోయింది. అంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు. అయితే కొన్ని సంస్థలు ఏమైతే అంటే కొన్ని పార్టీలకు ఏమైతే అంటే అసోసియేట్ అవుతాయని కొన్ని చూడడం అంటే గమనిస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఏంటంటే స్ట్రాటజికల్గా గ్రౌండ్ని బూస్ట్ చేసుకోవడం కోసం ప్రయోగాలు చేస్తుంటారు. బట్ క్షేత్రస్థాయిలో మనం మీరు కూడా చూసుంటారు, గ్రాస్ రూట్లో ఒక అసెంబ్లీకి వెళ్ళి చర్చించినప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ అంటే ఫస్ట్ లీడ్ యాస్పిరెంట్, ఆయన కింద క్యాడరు, ఆయన కింద లోకల్ క్యాడరు, అతని కింద ఉన్న విలేజ్ గ్రాస్ రూట్లో ఉన్న నాయకులు, వీళ్ళలో బజ్ మాత్రం 100% అటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ జనసేన వీళ్ళందరిలో మాత్రం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది స్పష్టంగా వినిపిస్తున్న మాట. ఓకే. ఓటర్లకు వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేటెడ్, ఎబో పావర్టీ లైన్ అండ్ ఎవరైనా సెటిలర్స్, వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా టీడీపీ గవర్నమెంట్ వస్తుందన్నారు. కానీ క్రమంగా డౌన్ అవుతున్న కొద్దీ విలేజ్లో ఉన్న మాస్ ఓటింగ్ అంటే ఇక్కడ స్లమ్ ఓటింగ్ కానీ బిలో పావర్టీ లైన్ ఓటింగ్ కానీ ఏదైతే ఇప్పుడు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇంపాక్ట్ ఉండే ఏమవుతుందంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్కే ఉన్నారు. ఇంకా అది ఆల్మోస్ట్ ఆ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో 21.3% బీపీఎల్ ఓటింగ్ ఉంది. ఆ బీపీఎల్ ఓటింగ్లో మేల్ ఫీమేల్ ఉంటారు. మెజారిటీ ఇప్పుడు ఫీమేల్ ఓటర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 45 years ఎబో ఉన్న ఫీమేల్ ఓటర్స్ ఇప్పుడు ఓటర్స్లో మేల్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్లో 50% వాళ్ళు ఉంటే 50% వీళ్ళు ఉంటారు. బట్ 2-3 లక్షలు మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మహిళల్లో ఏజ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ 45 years ఎబో ఏజ్ క్యాలిక్యులేషన్ మహిళల్లో ఏంటంటే జగన్కి కొంచెం అటెయ్యాలా ఇటెయ్యాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే వాళ్ళకు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఫింక్షన్ రూపంలో డబ్బులు ప్రతి సంవత్సరం వస్తుంది. అండ్ కింద కొత్త ఓటర్స్ స్పెషల్గా చెప్పుకోవాలంటే 18 to 25 years ఏజ్ గ్రూప్ ఓటర్లు అందరూ కూడా టీడీపీకి సానుకూలంగా ఉన్నారు. చూడండి, జాబ్ ఆపర్చునిటీస్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అనే ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కంపారిజన్ అంటే న్యూ ఓటర్స్ 18 to 25 years కొత్త వాడు ఇంతవరకు ఓటైన ఓటర్ ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే కంపేర్ చేస్తున్నాడు. ఏది గతంలో ఏ పార్టీ ఉంది, ఇప్పుడు ఏ పార్టీ. అంటే ఇంతకుముందు సోషల్ మీడియా అంత లేకపోవడం వల్ల కంపేర్ చేసుకోవడానికి టైం లేకపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో చక్కర్లు కొడుతుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది 10 మంది కింద పెట్టే కామెంట్లలో తెలిసిపోతుంది. కాబట్టి ఆ న్యూ ఓటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 80%, 70% న్యూ ఓటర్స్ అందరూ కూడా టీడీపీకి సానుకూలంగా స్పందించారు. కానీ ఈ 45 years ఎబో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కన్ఫ్యూజన్ సగం ఉంది, ప్లస్ జగన్కి సపోర్ట్ కూడా ఉంది. అంటే ఈరోజు జగన్కు ఉన్న ధీమా ఏంటంటే అమ్మఒడి కానీ తర్వాత 45 years ఫింక్షన్స్ కానీ ఏదో ఒక రూపంలో ఇంటికి 2 పథకాలు వెళ్తున్నాయి. బిలో పావర్టీ లైన్ 21% ఓటింగ్ ఉంది. అండ్ వాలంటీర్లు విలేజ్ లెవెల్లో వాలంటీర్స్ అంటే గంటల్లో నేను ఎలక్షనీరింగ్ కంప్లీట్ చేసుకునే శక్తి నాకు ఉంది, నేను ప్రభుత్వం నాదే ఉంది కాబట్టి రేపు వాళ్ళని ఎలక్షనీరింగ్ చేయకుండా అడ్డుకునే శక్తి కూడా నాకు ఉంది కాబట్టి నేను చేయొచ్చు అనే ఒక నమ్మకం తనకు ఉంటుంది. ఆ నమ్మకంతో ఏం చేస్తున్నట్టంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తన నెట్వర్క్ని స్టార్ట్ మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీతో గమనిస్తే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల అసంతృప్తి ఇంకా కంటిన్యూ అవుతుంది. క్లారిటీ రాలా అసలు ఎవరెక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే క్యాండిడేట్ షఫ్లింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కమిటీలు వేస్తున్నాడు. అంటే ఎలక్షనీరింగ్కి తను ప్రిపేర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ కూటమిలో క్లారిటీ రాకపోవడం అనేది లోకల్ లీడర్స్లో ఏంటంటే అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. అరే ఇలానే కంటిన్యూ అవుతుంది, ఇంక ఎలక్షన్స్ దగ్గరికి వస్తుంది. అందరిలో ఏముంది, ఇంకొక 40-50 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా క్యాండిడేట్లు డిక్లేర్ కాలేదు, మేము ఎప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంటే ఇంతకుముందు డబ్బులు లేకుంటే ఎలక్షనీరింగ్ ఉంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, క్యాండిడేట్ వర్క్ చేయాలి అంటే డబ్బులు కూడా రెడీ చేసుకోవాలి కదా. అంటే ఇంతవరకు నాయకుల మధ్య ఇంకా పూర్తి అండర్స్టాండింగ్ రాకపోవడం, లీడర్స్ అంటే క్యాండిడేట్ని అకామిడేట్ చేయకపోవడం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ సినిమా మాధ్యమాల ప్రభావం కానీ ఎంతవరకు ఉండే అవకాశం? ఎందుకంటే పోటీ పడి ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు యాత్ర 2 రిలీజ్ చేస్తే వీళ్ళు రాజధాని ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఏవో పైప్ లైన్లో ఉన్నాయి, వ్యూహం ప్రతి వ్యూహం ఏవో ఉన్నాయి. సో అసలు వీటి ప్రభావం సోషల్ మీడియా ప్రభావం కానీ జనసేన సినిమా కూడా వస్తుంది. అవునా? ఏ సినిమా వస్తుంది? జనసేన త్వరలో వస్తుంది. ఓకే. అయితే మీరు అనేది కరెక్టే. ఇరు పార్టీలు సోషల్ మీడియాలో
వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మొన్న థియేటర్లో ఒక సినిమాకి వెళ్ళాను నేను రీసెంట్గా. సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లో యాడ్స్ ఇంతకుముందు నా పేరు ముఖేష్ యాడ్స్ వస్తుంది. ఇప్పుడు ఆ యాడ్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి యాడ్ వచ్చింది. ఒక డైలాగ్ కొట్టాడు అందులో, అభివృద్ధి నేనేం చేయలేదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే ఏందని ఒక నెట్వర్క్ స్టోరీ చేశాడు. మీ ఇంట్లో అంటే ఒకటే సూటిగా ప్రశ్నించాడు, నీ ఇంట్లో జగన్ అన్న వల్ల మంచి జరిగింది అంటే నాకు ఓటే, నువ్వే సైనికుల్లాగా అడ్డుగా అంటే సెంటిమెంట్ రైజ్ చేస్తున్నాడు. కానీ లీడర్లకు అర్థం కాదు ఏంటంటే సెంటిమెంట్ డైలాగులు నువ్వు చెప్పిన వింటారు, నేను చెప్పిన వింటారు. లాస్ట్కు ఓటేసే టైంలో ఏం చేయాలో అదే చేస్తారు. దానికోసం ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ బూస్టింగ్ చేస్తున్నారు ఇద్దరు సినిమాల రూపంలో. సినిమా స్కిట్స్, రీల్స్ ఇవన్నీ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి ఎలక్షనీరింగ్లో. ప్రభావం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పార్టీ నుంచి ఆస్పిరెంట్, నేను ఒక పార్టీ నుంచి ఆస్పిరెంట్. నేను సోషల్ మీడియాలో బాగా రోజు స్టోరీస్ కొట్టిస్తున్నాను, మీరు ఏం కొట్టియట్లే. మీరు చాలా మంచోళ్ళు నియోజకవర్గంలో, మీరు సోషల్ మీడియాలో వీక్ ఉంటే మీకు ఓటు వేయరు. మీకు అర్థమవుతుంది. సో దాని ప్రభావం ఉంది, 100% ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ ఓటర్ బ్రెయిన్ కన్వర్షన్ కోసం, అంటే ఏమి చదువుకోలేని వాళ్ళు ఇంటికాడ ఏం చేస్తారంటే ఆ సినిమా ఆయన ఎట్లా చేస్తాడు ఏంటి, అది బ్రెయిన్ అనేది కొంచెం ఎడ్యుకేట్ చేస్తుంది, మోటివేషన్. మీరు అన్నది 100%. ఇది ఓటింగ్గా మారేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది నిర్ణయం తీసుకునేటప్పుడు సెఫాలజీ ఏం చెప్తుందంటే 8% ఆఫ్ ఓటర్స్ ఇంట్లో నుంచి బయలుదేరి ఓటింగ్కి వస్తారు చూడండి. ఓటింగ్కి వచ్చే టైంలో ఏ పార్టీకి వేయాలో డిసైడ్ అవుతాడంట. ఆ 8% ఆఫ్ ఓటర్స్ మీద ఇది పడుతుంది, ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో అది అక్కడ మార్జినలైజ్ చేయడానికి లేదా లీడ్ డిసైడ్ చేయడానికి అవకాశం 100% దాని ఇంపాక్ట్. ఇప్పుడు 1000-2000 ఓట్ల కాడ గెలిచేటప్పుడు అభ్యర్థులు ఈ 8% ఆఫ్ ఓటర్లో 1% ఇటు స్వింగ్ అయినా కానీ ఆటోమేటిక్గా గెలుపుని డిసైడ్ చేస్తుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైసీపీ ఒక ప్లానింగ్ రీజియన్స్ వైజ్గా ఆంధ్రప్రదేశ్ని పార్ట్స్ కింద మార్చేసినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర, గోదావరి, అలానే దక్షిణాంధ్ర, ఇటు రాయలసీమ, దాన్ని కూడా మళ్ళీ రెండు భాగాలుగా విభజించి చేస్తున్నటువంటి ప్లానింగ్. ఇది గ్రౌండ్లో ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? మీరు రీజన్స్ ఒకటే చూస్తున్నారు. మేము సర్వే చేసినప్పుడు చూసింది ఏంటంటే కాన్స్టిట్యున్సీ పరిధిలో అతను క్యాండిడేట్ని అకామిడేట్ చేసే విధానం క్యాస్ట్ ఈక్వేషన్స్ని కూడా బేస్ చేసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి అంటే అన్ని సర్వే సంస్థలు చెప్పేది మాతో పాటు ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ జగన్కు సానుకూలంగా ఉన్నారని చెప్తారు. చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంకు బీసీలు అంటారు. అయితే చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ బీసీలు కాబట్టి బీసీల్లో ఓట్ బ్యాంక్ చీలాలి అంటే బీసీకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఈ క్రమంలో ఈ మధ్యన మీరు చూస్తే ఆయన షఫుల్ చేసిన క్యాండిడేట్స్లో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు మీరు గమనిస్తే. మొన్న చూస్తే హిందూపూర్ పార్లమెంటు మన శ్రీరాములు గారి తప్పించి అక్కడ బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ఎక్కడైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ని బ్రేక్ చేయాలనో ఆ స్ట్రాటజికల్గా క్యాండిడేట్ని అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది రేపు పొద్దున ఏమవుతుందంటే ఓట్ బ్యాంకును కొంచెం 1-2% షిఫ్ట్ చేసే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అర్బనైజ్డ్ అంటే అర్బన్ ప్రాంతాలు లేని, ఈవెన్ మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గాలు 43 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ 43 నియోజకవర్గాల్లో ఎటువంటి మున్సిపాలిటీ కానీ ఇది లేవు. మిగిలిన పూర్తి గ్రామీణ ప్రాంతం మండలాలు ఉంటాయి కదా, ఎట్లాగో మండలాల్లో కూడా 5-10 వేల ఓట్ బ్యాంక్. ఈ ఎటువంటి అర్బన్ ప్రాంతం లేని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్లమ్ ఎక్కువ ఉంది. బిలో పావర్టీ లైన్ ఓటింగ్ ఎక్కడ. ఆ 43 నియోజకవర్గాల్లో జగన్ ఓట్ బ్యాంకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ 43 నియోజకవర్గాల్లో జగన్ ఆల్రెడీ సక్సెస్ అవుతాడని ఆయనకు పూర్తి స్థాయిలో భరోసా ఉండొచ్చు. ఇప్పుడు మన చంద్రబాబు టీడీపీ పార్టీ కూటమి ఏం చేయాలి, ఈ 43 నియోజకవర్గాల ఓట్ బ్యాంకును బ్రేక్ చేయడం కోసం స్ట్రాటజీ అప్లై చేయాలి. సో ఆ రీతిలో ఉన్నారా విపక్షాలు ఇప్పుడు? కానీ మేము సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే క్లియర్గా కనిపించింది ఇక్కడ ఫెయిల్యూర్ అయింది టీడీపీ పార్టీ. ఎందుకంటే క్యాండిడేట్ అకామిడేషన్ విషయంలో బాబు గారు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి పగడ్బందీగా పక్కా సర్వేలు చేయించుకొని ఎవరికి క్యాండిడేచర్ బాగుంది, ఎవరు గెలుస్తారు అనేది ఒక పూర్తి నివేదిక. ఇక్కడ సర్వే రిపోర్ట్లే తప్పుగా వెళ్తున్నాయి క్లియర్గా. అప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీనే ముందడుగు వేస్తున్నట్లు 100%. రూరల్ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు, నో డౌట్. మొన్న మీ రిపోర్ట్లో కూడా రూరల్ అంతా కూడా వైసీపీకే వేవ్ ఉంది అనేది క్లియర్గా ఇచ్చారు. క్లియర్గా మెన్షన్. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం 100% టీడీపీకి వేవ్ ఉంది. ఆ వేవ్ ఓటుగా మారాలంటే ఇంకా టైం పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ని షఫ్లింగ్లో జాగ్రత్త పట్టి చేస్తున్నాడు. బట్ కూటమి మాత్రం ఇంతవరకు క్యాండిడేట్ని ప్రకటించకపోవడం అనేది కొంచెం అక్కడ నిరాశ. ఇంకోటి, ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అనే దాని మీద, కానీ
ఇప్పుడు కొత్తగా ఈ నెల రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు అనేటువంటి ప్రస్తావనపై విస్తృతంగా అన్ని పార్టీలు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాటి ప్రభావం ఉంటుందా ఎలక్షన్స్లో? వాస్తవానికి మంచి ప్రశ్న అడిగారు. మనం సర్వే చేసినప్పుడు డిసెంబర్ 30కి ముందు కాంగ్రెస్ పార్టీ తెర మీదకి అప్పటికి రాలేదు, బట్ చర్చలు జరుగుతుంది. షర్మిల గారు ఏపీ పీసీసీగా అవుతారు. రీసెంట్గా లోక్సభ పరిమితులలో సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఏసీ వైజ్గా అనేది మనం గమనించడం జరిగింది. అయితే ఇక్కడ మన ఇండియా టుడే వాళ్ళ సర్వే సంస్థ కూడా వాళ్ళు ఏమన్నారు 2.3 సంథింగ్ ఏదో పర్సెంటేజ్ ఓట్ షేర్ డివైడ్ అవుతుంది. మేము అనేది ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ 52 నియోజకవర్గాల్లో గమనించింది ఏంటంటే ఎక్కడైతే సంస్థాగత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో అండ్ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పరిపాలన విధానం నచ్చక మొన్నటి వరకు అసంతృప్తిగా ఉండి మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే వాళ్ళు కానీ ఇతర పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కాకుండా ఉండేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే అదే కుటుంబం నుంచి షర్మిల గారు బయటకు వచ్చారో ఇక్కడ సంస్థాగత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో లోకల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నచ్చని వాళ్ళు షర్మిలాకి షిఫ్ట్ అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడుకు షిఫ్ట్ అవ్వదు. మొన్న డైరెక్ట్ జగన్కే ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్లో నుంచి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డికి పడే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్లో నుంచి ఒక 30% అటు షిఫ్ట్ అవుతుంది. ఇది షర్మిలాకి. అట్ ద సేమ్ టైం షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాకముందు జగన్మోహన్ రెడ్డి అంటే యాంటీ ఇన్కంబెంట్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు కూటమి సైడ్ వెళ్ళవలసి ఉంది పూర్తి స్థాయిలో గమనిస్తే. సో కూటమి ఓట్లు ఇప్పుడు చీలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి సైడ్ వెళ్ళే ఓట్లు ఎక్కువ చీలవు. సంస్థాగత కాంగ్రెస్ అటు చీలినప్పుడు ఇక్కడ నుంచి కూటమికి పోయే ఓట్లలో కొంత పర్సంటేజ్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఉన్నారు కదా, అండ్ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అలయన్స్ని ఒప్పుకొని వాళ్ళు ఒక 20% అలయన్స్ పైన అసంతృప్తిలో ఉన్న ఒక 20% ఓట్ బ్యాంక్. సామాజిక అంశాలు కూడా అందులో ప్రభావం చూపించాయి. ఎందుకంటే ఖమ్మ వర్సెస్ కాపు ఇది బాగా రచ్చ అవుతుంది. రేపు పొద్దున ఈ అలయన్స్లో అంటే వీళ్ళిద్దరు అలయన్స్ కావడం అంటే కూటమి కావడం ఒప్పుకోని వాళ్ళు అంటే జీర్ణం చేసుకోలేని ఒక 20% ఓట్ బ్యాంక్ ఏమవుతుంది అది కూడా చూసాం మేము. ఆ 20% ఓట్ బ్యాంక్ అనేది అటు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు అల్టిమేట్గా అది జగన్కి బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ లేదు, చంద్రబాబు నాయుడుకి అంటే షర్మిల రావడం అనేది చంద్రబాబు నాయుడు కంటే జగన్కి డ్యామేజ్ ఎక్కువ. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి 2000 ఓట్లతో కూటమి ప్రభావంలో 2000 ఓట్లతో గెలిచే కాడ సంస్థాగత కాంగ్రెస్ ఓట్ల షర్మిల లాక్కెళ్తుంది 2-3 వేల ఓట్లు. ఆవిడ లాక్కెళ్ళడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? మెజారిటీలు వీళ్ళకి పెరుగుతాయి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి బెనిఫిట్ అవుతుంది అక్కడ. ఎప్పుడు అనుకున్న రీతిలో షర్మిల సంస్థాగత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్ళ ఫాదర్ ఫాలోవర్స్ ఓటర్స్ చీలినప్పుడు 100% ఇక్కడ బెనిఫిట్ ఉంది. లేదు తను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చారనుకో ఎక్కువ చీల్చారనుకో మళ్ళీ డ్యామేజ్ ఇక్కడ పడుతుంది. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే రాష్ట్ర విభజన పాపం అనే దాని మీద కాంగ్రెస్ని 10 ఏళ్ళు శిక్షించారు. అవును, ఇప్పుడైనా క్షమించే పరిస్థితి ఉందా? అంటే ప్రజలు మనం సర్వే చేసింది ఇప్పుడే కదా షర్మిల గారు తీసుకుంది, ఇంకా యాక్సెప్టెన్సీ గ్రాస్ రూట్లో పూర్తిగా రాలేదు. బట్ అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఫర్ సపోజ్ శైలజనాథ్ లాంటి వాళ్ళు 175 నియోజకవర్గాల్లో షర్మిల చుట్టూ ఉంటే క్యాడర్ బిల్డప్ అవుతే ఆటోమేటిక్గా నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. నెట్వర్క్ బిల్డ్ అయినప్పుడు ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ క్యాడర్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అకామిడేట్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ టేక్ టైం మనకు సర్వేలో క్లియర్గా. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు డిసెంబర్ సర్వేతో పోల్చి చూసినప్పుడు ఈ 1.5 మంత్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి? ప్రధానంగా టీడీపీ జనసేన ఈ రెండే కదా ఇప్పటివరకు కూటమిలో, కాబట్టి ఈ రెండింటి ద్వారా వెళితేనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందా? బీజేపీ కలిసిన తర్వాత ఇది ఏమైనా ఈక్వేషన్ మారే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ మీరు బీజేపీ రావడం అనేది షర్మిల రావడం వల్ల టీడీపీకి కొంచెం అడ్వాంటేజ్. ఓకే. ఎందుకంటే మైనారిటీ ఓట్లు మ్యాక్సిమం ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. బీజేపీ రావడం వలన ఎందుకు గతంలో ఏదైతే 10% రిజర్వేషన్ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనారిటీస్ కట్టుబడి ఉన్నారు, అది మనకు తెలిసిన విషయం. బీజేపీ అలయన్స్లోకి రావడం వల్ల మైనారిటీస్ దూరం అవుతారని ఒక ఈక్వేషన్ వచ్చేది. కానీ మైనారిటీస్ ఇక్కడ దూరం అయ్యి జగన్కి ఓట్లు ఎడిపోతున్నారు, షర్మిల దగ్గరికి వచ్చాయి. మళ్ళీ ఎవరికి లాభం? మళ్ళీ అటు చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్. సో ఇప్పుడు అంటే బీజేపీ కలవడం వల్ల కూడా కొంత లాభం కన్సల్టేట్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్ బలంగా అకామిడేట్ అవ్వాలి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మైనారిటీస్ ఎక్కువ ఉన్న కాడ జగన్కు పోయే ఓట్ బ్యాంక్ నుంచి ఒక 20-30% షర్మిల లాక్కగలిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అక్కడ. అది కరెక్ట్ ఈక్వేషన్లోనే ఉన్నారు కూటమి వల్ల. ఒకవేళ షర్మిల రాకముందు బీజేపీ అలయన్స్ అయి ఉంటే
నష్టం ఎక్కువ జరిగింది. నష్టం ఎక్కువ జరిగేది. ఒక 10-15 నియోజకవర్గాల మీద ప్రభావం బాగా చూపించేది, ఎక్స్పెషల్ రాయలసీమ ప్రాంతాల్లో. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉండడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడుకి ఇది కూడా కలిసి వచ్చే అంశంగా మారబోతుంది రేపు. ఓకే, క్లియర్. సో మీ అంచనా ఏంటి? అదే నంబర్స్ రిపీట్ అవుతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే కేశవ గారు ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల విషయంలో పూర్తి క్లారిటీగా లేదు. ఓకే. అండ్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కొన్ని చర్యలు ఏమవుతున్నాయంటే, ఒకే నియోజకవర్గంలో 2-3 ఆస్పిరెంట్స్ టికెట్ కోసం ప్రయత్నించే నియోజకవర్గాలు 30-40 ఉన్నాయి. ఓకే. తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది ఏంటంటే, ఈ 2-3 ఆస్పిరెంట్స్కి క్లారిటీ లేకుండా ముగ్గురిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ముగ్గురిని ఎంకరేజ్ చేసినప్పుడు టీడీపీ క్యాడర్ ముగ్గురు పంచుకుంటున్నారు. ఆ లోకల్ ఉన్న టీడీపీ క్యాడర్ ఒకటే ఉంటుంది, మారదు కదా. రేపు పొద్దున టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ మిగిలిన ఇద్దరిని తిరుగుబాటు వర్గాలు పెరుగుతాయి. సమన్వయం చేసుకోకపోతే అది 100% తిరుగుబాటుగా మారుద్ది. అంటే ఈ సమన్వయ కమిటీ లోపం అనేది లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోగలిగితే మన ఇచ్చిన ఫిగర్ 115 నుంచి 128 ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా కనిపించింది. లేదు అంటే కూటమిలో గవర్నమెంట్ ఫామ్ అవుద్ది, కానీ ఆ 115 110గా మారే అవకాశాలు కూడా కనిపించాయి. ఎందుకు? లోకల్ లీడర్షిప్ని కోఆర్డినేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జగన్ ఒక సైడ్ నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఒక సైడ్ నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ని బలంగా పెట్టి అండ్ గ్రాస్ రూట్లో కమిటీలు వేసుకుంటూ రేపు పొద్దున పర్ఫెక్ట్ ఎలక్షనీరింగ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా ఇక్కడ క్యాండిడేట్ని అకామిడేట్ చేయకపోవడం వల్ల లోకల్లో ఉన్న క్యాడరు మేము ఎవరికి సపోర్ట్ చేయాలి, టీడీపీ వస్తుందని అయోమయ స్థితి. సో ఇంకొకటి ఇప్పుడు డేట్ డిలే కావడం కూడా, అనౌన్స్మెంట్ ఏదో February 2nd వీక్, యాక్చువల్గా ఎవరికీ ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 వారాల ముందర నోటిఫికేషన్ వస్తుంది అని ఒక్క మాట అన్న తర్వాత మొత్తం లెక్కలు మారిపోయినాయి, ఏదో జరుగుతుంది అని. బట్ యాజ్ పర్ షెడ్యూలే జరిగేటువంటి వాతావరణం, ఇది కూడా ప్రభావం చూపిస్తుందా? 100%. ఇప్పుడు జగన్కి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి తను కొన్ని ఫీలర్స్ ఉంటాయి సెంట్రల్ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దానివల్ల తను సెటిల్ చేసుకుంటూ వస్తున్నాడు. పొరపాటున రేపటికి రేపు షెడ్యూల్ వచ్చింది అనుకోండి, సో ఆయన అయితే రెడీ ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు, వీళ్ళు రెడీగా లేరు, పూర్తి ఇస్తాడు. వీళ్ళు రెడీగా ఉన్నామని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే క్యాడర్ కానీ ఇంకొకటి గమనించింది ఏంటంటే, ఈ నెల రోజుల్లో సీరియస్గా మాట్లాడాలంటే నేను కొన్ని కాన్స్టిట్యున్సీలకు పర్సనల్గా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్న క్రమంలో కొత్త క్యాండిడేట్లు కూడా ఉన్నారు. కొంతమంది కొత్త క్యాండిడేట్లకు గత 1 year కింద అకామిడేట్ అయిన క్యాండిడేట్లు పూర్తి స్థాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్, ఇక గవర్నమెంట్ వచ్చేస్తుంది, పూర్తి స్థాయిలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి కింద లోకల్ క్యాడర్ని సరిగా పట్టించుకోకపోవడం అనేది ఆల్రెడీ మొదలైంది. ఇలాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల కూడా ఇది టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక అప్రమత్తం కావాల్సినటువంటి సమయం ఉంది. అంటే జగన్ ఎంత మైక్రో లెవెల్లో వర్క్ చేస్తున్నాడో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంత మైక్రో లెవెల్లో కోఆర్డినేట్ చేసుకోగలిగితే తప్ప కౌంటర్ చేయడం కష్టం. ఎందుకు అంటే ఈరోజు మీరు మీరు అన్నారు ఇందాక పెద్ద సంస్థలు టైమ్స్ నవ్ అన్నారు, ఇంకా ఇండియా టుడే అన్నారు. ఒక సంస్థకు అట్లా కనిపించి ఇంకో సంస్థకి ఇలా కనిపించిందంటే చూసే కోణం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మేమేం చేసాం, గతంలో ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాం. ఇప్పుడు కూడా మాకేమనిపిస్తుందంటే గ్రాస్ రూట్లో ఓటర్స్ని చూసినప్పుడు 100% టీడీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇక్కడ లోకల్ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత టీడీపీ అండ్ సోషల్ మీడియాని వైఎస్ఆర్సీపీ పార్టీ వాడుకున్నంత విధంగా టీడీపీ పార్టీ వాడలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు ఏ ఛానల్ పెట్టినా ఈవెన్ థియేటర్లో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అది చేసుకుంటూ వెళ్తుంది. చంద్రబాబు నాయుడుది ఇంకా నెట్వర్క్ స్టార్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియాలో గమనిస్తుంది. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే రేపు భవిష్యత్తులో ఓటర్ల మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఓటర్లని 2 పార్టీలు కాపాడుకుంటే తప్ప గెలుపు ఓటములు డిసైడ్ చేయడం అనేది కష్టం. ఇప్పుడు ప్రస్తుతం అయితే టీడీపీ వేవ్ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ముఖేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ పరిస్థితి. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికార పార్టీ సహజంగానే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికల్ని అమలు చేయడంలో అందరికంటే ముందున్నారు. ఇక ఓటరు ఏ విధంగా తీర్పును ఇవ్వబోతారు అనేటువంటి అంశాలని ప్రతిపక్షాలు ఏ విధంగా ఆన్సర్ చేయబోతున్నాయి, దాన్ని బట్టే ఓటర్ జడ్జిమెంట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అతి తొందరలోనే నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది కాబట్టి ఈ 2-3 వారాల్లో ఆంధ్రప్రదేశ్లో మరింతగా రాజకీయ కార్యాచరణ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించేటువంటి ఎన్నికలుగా మారబోతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.